టాలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా తనదైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆమె తాజాగా నిర్మాతగా తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి భిన్నమైన పాత్రలతో నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనగనగా ఒక ధీరుడు చిత్రంలో ప్రతినాయకురాలిగా మెప్పించి నంది, సైమా అవార్డులు అందుకున్నారు. అలాగే చందమామ కథలు, గుండెల్లో గోదారి వంటి చిత్రాలతో సహాయ నటి విభాగంలో ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉంటే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాతగా కూడా ఆమె పలు సినిమాలు నిర్మించారు. దొంగాట, ఊ కొడతారా ఉలికి పడతారా, దక్ష వంటి చిత్రాలు నిర్మించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ముఖ్యంగా దక్ష సినిమా విడుదలలో ఆలస్యం, అనంతరం డిజాస్టర్ కావటం ఆమెను ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితం చేశాయి. తాజాగా ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడిన మంచులక్ష్మి, నిర్మాతగా నా అధ్యాయం ముగిసింది. 5 ఏళ్ల క్రితం నిర్మించిన ఒక సినిమా వల్ల వచ్చిన నష్టాలను ఇప్పటికీ భరిస్తున్నాను. ఆ సినిమా కారణంగా వచ్చిన అప్పులను ఇంకా చెల్లిస్తూనే ఉన్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇకపై పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తానని, మళ్లీ సినిమాలు నిర్మించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎవరైనా కథతో వస్తే ముందుగా నిర్మాత ఎవరో తెలుసుకుంటానని, సరైన నిర్మాణ వ్యవస్థ ఉంటేనే సినిమాకు ఒప్పుకుంటానని తెలిపారు. ఒక సినిమా వైఫల్యం వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిని ఎంతగా దెబ్బతీస్తుందో తన అనుభవం ద్వారా తెలుసుకున్నానని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇతర భాషా చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్న మంచులక్ష్మి నటిగా సంపాదిస్తున్న ఆదాయంతో నిర్మాతగా వచ్చిన అప్పులను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంగా చూస్తే నిర్మాతగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు మంచులక్ష్మిని కఠిన నిర్ణయం తీసుకునేలాగా చేశాయి. ఇకపై ఆమె పూర్తి ఫోకస్ నటనపైనే అని చెప్తున్నారు. కాదండి. మీరు యాక్చువల్‌గా మీరు ప్రొడ్యూసర్ గదా! ప్రొడ్యూసర్ గారికి ఏం అవకాశాలు ఇస్తాలేమని అదే అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్ ఏమో ఓన్లీ ప్రొడ్యూసర్ యాక్టర్ నా ఆవిడ ఓన్లీ దగ్గర ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరన్నా అడుగుతున్నా కథ ఎలా ఉందని అడగట్లా ప్రొడ్యూసర్ అన్నాడా అంటే మీరు ఒకసారి వింటే బాగుంటుంది నేను విన్నాను ప్రొడ్యూసర్తో పాటు రెండు కాదు, ఇన్నాళ్ళు చెక్లు తీసుకున్న ఆవిడ దగ్గరికి చెక్లు ఏమి ఇస్తాంలని అయ్యో అలా కాదండి అందుకే తమిళకి వెళ్ళి అక్కడైనా వస్తున్నాయి చెక్లని కాదండి, డబ్బులు పోగొట్టుకున్నారా సినిమాలతో? 100% అండి. అయ్యో 5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను అందుకే వేరే సినిమాలు తీసేది కవర్ అవుతుందేమో అని.